భారతదేశంలో బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ అంటే మన జననం, మరణం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. ఆ విషయం మనకు తెలుసు. మన దేశంలో పుట్టినవారు, అదేవిధంగా మన దేశంలో మరణించిన వారి యొక్క డేటా నమోదు మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఒక కొత్త బిల్ తీసుకొచ్చింది. అదే రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ బిల్ 2026. దీనికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. లోక్సభలో ఇప్పటికే ఈ బిల్లుకి ఆమోదం పడింది. ఇప్పుడు రాజ్యసభలో కూడా ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ బిల్కి ఆమోదం దొరికిందనమాట. దాంతో పూర్తిగా ఈ బిల్లు పాస్ అయినట్లయింది. ఈ బిల్లో ఏ మార్పు తీసుకొచ్చారు, ముఖ్యమైన సవరణ ఏంటి? ఏదైనా సరే జననం కానీ మరణం కానీ 2 సంవత్సరాల లోపు నమోదు కాకపోతే ఆ తర్వాత దాన్ని నమోదు చేసుకోవాలంటే 2 సంవత్సరాలకు పైగా బర్త్ కానీ డెత్ కానీ రిజిస్ట్రేషన్ కాకుండా ఆలస్యంగా జననం కానీ మరణం కానీ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఇకపై జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం ఈ అమెండ్మెంట్ ముందు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం 1 సంవత్సరం దాటిన తర్వాత, పుట్టిన తర్వాత 1 సంవత్సరం దాటిన తర్వాత, లేదా మరణించిన తర్వాత 1 సంవత్సరం దాటిన తర్వాత కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనుమతితో మనం బర్త్ కానీ డెత్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీనివల్ల తప్పుడు గుర్తింపులు, ఆస్తి వివాదాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగం వంటి ఘటనలు పెరుగుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని మరింత కఠినతరం చేసిందనమాట. ఇప్పటి నుంచి ఇంకా పుట్టిన లేదా మరణించిన సంఘటన తర్వాత 2 సంవత్సరాలలోపు సాధారణ నిబంధనల ప్రకారం ఆ బర్త్ కానీ డెత్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత నమోదు చేయాలంటే తప్పనిసరిగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలు అవసరం. దరఖాస్తుదారులు ఆసుపత్రి రికార్డులు, పాఠశాల ధృవపత్రాలు, స్థానిక ఆధారాలు, సాక్షుల వివరాలు ఇలాంటివన్నీ కూడా కోర్టుకి సమర్పించాల్సి వస్తుందన్నమాట. 2 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తే గనక మన అన్ని ధృవపత్రాలు, ఏ హాస్పిటల్లో పుట్టారు లేదా ఏ హాస్పిటల్లో చనిపోయారు, స్థానిక ఆధారాలు, సాక్షుల వివరాలు విట్నెస్లు ఇవన్నీ సమర్పించాల్సి వస్తాయి. ప్రతి కేసును న్యాయపరంగా పూర్తి స్థాయి స్క్రూటినీ చేసిన తర్వాతే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దీనికి సంబంధించి బర్త్ రిజిస్ట్రేషన్ లేదా డెత్ రిజిస్ట్రేషన్ కి పర్మిషన్ ఇస్తారంట. బర్త్ సర్టిఫికెట్ ఏదైతే జనన ధృవపత్రం ఉంటుందో దానికి సంబంధించి ఒక వ్యక్తి యొక్క మొదటి అధికారిక గుర్తింపు పత్రంగా పరిగణించబడుతుంది. పాస్పోర్ట్, ఆధార్, పాన్ కార్డ్, పాఠశాల ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, వారసత్వపు హక్కులు, సంక్షేమ పథకాల అమలు వంటి అనేక సేవల్లో ఇది కీలక పత్రంగా ఉపయోగపడుతుంది. అందువల్ల తప్పుడు ధృవపత్రాల ద్వారా మోసాలకు అవకాశం లేకుండా చేయడమే ఈ సవరణ ప్రధాన ఉద్దేశం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అసలు ఈ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 తేడానికి ప్రధాన కారణం ఖచ్చితంగా జననాలు, మరణాలు రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. ఒకవేళ కనుక రిజిస్ట్రేషన్ కాకపోతే ఆ తర్వాత ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. దీనివల్ల గణాంకాలు మరింత ఖచ్చితంగా నమోదవుతాయి. ఈ రిజిస్ట్రేషన్స్ వల్ల ఆరోగ్య విధానాలు, జనాభా ప్రణాళిక, టీకా కార్యక్రమాలు, పాఠశాలలు మరియు ఆసుపత్రుల ప్రణాళిక, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో ప్రభుత్వానికి ఖచ్చితమైన, నమ్మకమైన సమాచారం దొరుకుతుందన్నమాట. అలానే నకిలీ గుర్తింపు పత్రాలు, ఆస్తి మోసాలు, అక్రమ లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇంత పెద్ద దేశంలో అన్ని జననాలు, అన్ని మరణాలు రిజిస్ట్రేషన్ చేసుకోగలమా, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోగలరా రకరకాల గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, సుదూర ప్రాంతాలు చాలా రిమోట్ ఏరియాస్ లో ఉండేవాళ్ళు అవగాహన లోపం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతారు అనమాట. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా గిరిజన తాండాలు కావచ్చు, కొండల్లో కోనల్లో ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు? ఇల్లిటరేట్ పీపుల్ ఎవరైతే చదువుకోలేదో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోగలరు? దీనికి సంబంధించి డోర్ టు డోర్ క్యాంపెయిన్, ముఖ్యంగా రిమోట్ ఏరియాస్ లో, హిల్లీ ఏరియాస్ లో అందరికీ అవగాహన కల్పించేలా అధికారులు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని కూడా చాలా మంది సూచిస్తున్నారు.